షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామచంద్రాపురం పంచాయతీలోని వెంకటనారాయణపురం గ్రామంలో తులసింగారి రామమ్మ ఇల్లు షార్ట్ సర్క్యూట్ అయింది. ఇంట్లో రామమ్మ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో భయాందోళనలకు గురై బయటకు రావడం జరిగిందని, చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయని రామమ్మ చెప్తోంది. పెన్షన్ డబ్బులు గుడ్డల్లో దాచుకున్నారని, మంటల కారణంగా బట్టలు డబ్బులు పూర్తిగా కాలిపోయాయని ఆమె వాపోతోంది. గ్రామస్తులు మాట్లాడుతూ రామమ్మ ఓ వికలాంగురాలని, బయటకు వెళ్లి పనిచేసుకునే పరిస్థితి కూడా లేదని, ప్రభుత్వం ఆమెను గుర్తించి సాయం చేయాలని మీడియా ముందు కోరారు. నేను ఆడే పండుగ ఆడ విన్నాను. నా గుడ్లంతా పోయింది, నా బట్టలు పోయింది, డబ్బులు పెట్టి నేను తల కింద పోయింది. ఈ సామాన్లు ఆడే పెట్టుకున్నాను, పోయింది నాయన. ఏం కాలేదమ్మా? కరెంటు చేపల కరెంటు పోయింది, వాషింగ్ పోయింది, సోఫా పోయింది, ఇన్నిందంతా పోయింది. ఆడు ఇన్ని చూస్తా రేపు పోయింది, పోయింది రేగులు ఏమి లేదు, గుడ్లో పోయింది పోయింది. ఇక్కడ బయటికి పోయింది. 10,000 50,000 ఎంత ఇస్తుంది. నిన్న 6 గంటలకి ఉన్నారా మీరు? ఇంట్లో ఉన్నారా? నేను ఇంట్లో ఆడే పడుకుని బయట చేసాను, బయట చేశాను. ఎందువల్ల జరిగింది మంటలు? కరెంట్ వల్ల. ప్రభుత్వం ఆదుకోవాలి, కరెంట్ వల్ల పోయింది. ముందుగా ఇది చాలా తీవ్రమైనది, బాధాకరమైన విషయం కూడా. ఈ యంగనాపురం గ్రామంలో వచ్చి తులసింగారి రామమ్మ ఇంట్లో ఈ విధంగా ఈ కరెంటు వల్ల అనివార్యం జరిగిపోయింది. దాంట్లో వచ్చి వాషింగ్ మిషన్ ద్వారా కరెంట్ వచ్చి ఈ కరెంటు ద్వారా శోభ కాలిపోయింది. ఆ కాలడం వల్ల ఈ రేకులు అనివార్యంగా రేకులు పగిలిపోయి కాలిపోయింది. కాకపోతే మీటర్ కూడా షాక్ అయిపోయింది. దాని ద్వారా ఎందుకంటే మన ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఇప్పుడు ఎంఆర్ఓ అయితేనేమి, ఈఆర్ఓ సార్ అయితేనేమి అందరికీ తెలియపరిచాము. దీనివల్ల ఈ రామమ్మ గారు 20 ఏళ్ళు తల కింద పెట్టుకున్నారు. వాళ్ళ అబ్బాయి తెలియకుండా నెల పింఛన్ ఓడబెట్టుకున్న డబ్బులు. ఇది ముందుగా గవర్నమెంట్కి తెలియపరుస్తూ ఎంఆర్ఓ గారు చెప్పాము, ఈఆర్ఓ కూడా చెప్పాము. ఇలాగే ఈ ప్రభుత్వం ద్వారా ఈ కుటుంబ సభ్యులకి నేను ఉదయాన్నే వచ్చినప్పుడు కూడా వీళ్ళందరూ బయట ఉన్నారు సార్, బయటే పడుకుని బయట జీవిస్తున్నారు. నాకు కూడా ఎందుకో కన్నీళ్ళు వచ్చింది వాళ్ళని చూస్తూ. మరీ వాళ్ళకి ఏదో ప్రభుత్వం ద్వారా మాకు సహాయం చేసి అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.